1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. రేపు అమావాస్య మొదలుకొని 5 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం వీరి జీవితంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. రేపు మొదలుకొని ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వృశ్చిక రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా శుభలాభాలు పొందుతారు. మీ కృషికి సరైన ఫలితాలు వస్తాయి. శుభ ఫలితాలు ఉన్నాయి. మీ రంగాల్లో సత్వర విజయం సాగిస్తారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా చక్కగా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మర్యాదలు అనేవి ఈ సమయంలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా మీరు పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగించవచ్చు. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. కిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోరాదు. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది. అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాది మంగళవారం రోజున, గురువారము, ఆదివారము అనుకూలమైన రోజులుగా ఉంటాయి. ఇలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ఇలా ఉండగా ఈ వృశ్చిక రాశి వారికి 2025 వీరి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనాలి. అయితే గురుడు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. రాహుకేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచరించడం చేత ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి ఈ సమయంలో ప్రవేశం అయితే రాబోతూ ఉందండి. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వివరాలను ప్రముఖ పండితులను కలుసుకోవడం మంచిది. అంతేకాదు ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మరొక శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనిలో ఆర్థిక సవాళ్లు కూడా ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు. ఈ రాశి వారికి ఏడాది మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బులు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీ జీవిత భాగస్వామి కారణంగా కూడా మీకు చాలా అదృష్టం అనేది పొంచి ఉందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితంలో చాలా మార్పులు అయితే మనం చూడబోతున్నాము. మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయం చక్కటి అనుకూలతను అయితే తెస్తుంది. మీరు కోరుకున్న చోటికి బదిలయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలతను తెచ్చేటటువంటి సమయంగా
కనిపిస్తుంది. మీరు కోరిన జీవితం అయితే ఈ సమయంలో మీకు ప్రసాదించబోతోంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతుంది. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు దానితో పాటు బోలెడు లాభాలు కూడా కలిగి ఉంటారు. అంతేకాదు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు కొత్త యుద్ధాలు అనేవి చేపట్టే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కూడా వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా చక్కగా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషి అని చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. ఇదే విధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వీరికి ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అంటే తేలు అనగా దీని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తాడు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగాద పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.